ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనాల వరకు ధ్యానించుకుందాం. క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నేను ఇలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. ఎందువలన నేను మిమ్మను ప్రేమింపనందున వలన దేవునికే తెలియను. అతిశయ కారణమును వెదుకువారు ఏ విషయములో అతిశయించుచున్నారు, ఆ విషయములో వారును మా వలనే ఉన్నారని కనబడు నిమిత్తమును వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారము ఇక ముందుకును చేతును. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలులు మోసగాండునగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారి కంతము కలుగును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చాలా లోతైన విషయాన్ని అపోస్తలుడు పౌలు ఈరోజు ఇక్కడ పరిచర్యలో ఉన్న ఒడిదుడుకుల్లో ఉన్నటువంటి సాతాను యొక్క ప్రభావం ఏ రీతిగా ప్రభావితం చేసి పనిచేస్తుందో ఆ పనితీరు గురించి చాలా అద్భుతంగా ఆయన వివరిస్తూ ఉన్నాడు. సంఘంలో ఇలాంటి వారు ఉండడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అయితే అపోస్తలుడు పౌలు ఎలా మాట్లాడుతున్నాడంటే, క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందును నేను ఇలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరికి తరము కాదు. అకయ ప్రాంతము, మాసిదోనియా, అకయ, ఈ ప్రాంతంలో అనేక సార్లు ఆయన ఓడల మీద తిరిగి ఆ ప్రాంతం అంతా సేవ చేసిన చరిత్ర అపోస్తలుడు పౌలుకుంది. గొప్ప సంఘాలు స్థాపించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక అన్యోన్యత, వాళ్ళు ఉన్న ఐక్యత, వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క మంచి సహవాస గుణము చాలా గొప్పవి. సహాయం చేసే గుణం కూడా చాలా గొప్పది. అయితే కొరింథీ సంఘంలో అపవాది సాతాను రకరకాల విధమైనటువంటి వ్యభిచారము, రకరకాల విధమైనటువంటి దౌర్భాగ్యమైనతనము, ఒకరినొకరు పడకుండా ద్వేషభావము, ఒకరు బాగుపడితే వారు తట్టుకోలేకపోతున్న పరిస్థితి. నేటి సంఘాల్లో కూడా కొరింథీ సంఘం యొక్క ప్రభావం చాలా కనిపిస్తూ ఉంటుంది. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఎవరు నా పరిచర్యకి ఆటంకం చేయలేరు. ఎందుకు అంటే నేను అకయ, మాసిదోనియా ప్రాంతంలో చేసిన పరిచర్య ఎంత సంతోషంగా చేసిందో ఎవరు నన్ను విమర్శించే స్థాయి లేదు. ఎందువలన నేను మిమ్మను ప్రేమింపనందువలన దేవునికి తెలియను. ఎందుకు నన్ను ఎవరు విమర్శించలేరు అంటే మీకు ప్రేమించలేదనియా, వాళ్ళకి ఎక్కువగా ప్రేమించాననియా? కాదు, అది దేవుడికి తెలుసు. సంఘాలు అన్న తర్వాత సేవకుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తారు, కానీ ఆ సేవకునికి రిసీవింగ్ చేసుకునే ఆ పరిస్థితి తేడా వచ్చేస్తుంది. కొంతమంది మా పాస్టర్ గారు అంటారు, వెనకిలి గొయ్యి తవ్వుతూ ఉంటారు, వారు మా మనసులో ఉంటారు. కొంతమంది మా పాస్టర్ అంటారు, ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తారు, వారు మనసులో ఉంటారు. కానీ బయట వాళ్ళు ఏమంటారంటే, ఆ పాస్టర్ గారికి వాళ్ళంటేనే ఇష్టం అని. మీరు ఎవరు తీర్పు తీర్చడానికి? సేవకునికి అలా తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఎందుకంటే అది దేవుడికి తెలుసు. సేవకుడు ఎవరికి ఏ రీతిగా దైవవాక్కు బోధించాలో, ఎవరికి ఏ రీతిగా ఆత్మీయంగా నడిపించాలో దేవుని ద్వారా ఆయన పొందిన వరాన్ని బట్టి వారికి ఆ విధంగా ఆయన నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ విషయంలో ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు. అతిశయ కారణం వెదుకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారును మావలని ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న
ప్రకారమే ఇక ఉండుటకు ముందుకును చేతును. చాలా ఎక్సలెంట్ మాట అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. ఎవ్వరు కూడాను కారణాలు వెతికి మా మీద ఏదో బ్లేమ్ చేయకున్నట్లుగా, సాధారణంగా వేరే వాళ్ళు ఎలా అతిశయిస్తున్నారో మేము కూడా అలాగే అతిశయిస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఒక మాట గమనించాలి. వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు ఎవరైతే తప్పు వెతుకుతున్నారో, నా సోదరి, నా సహోదరుడా, పాస్టర్ గారిలో తప్పు వెతకాలి, సేవకుల్లో తప్పు వెతకాలి అన్న మనస్తత్వం కొందరు ఉంటుంది. వారికి ఆ తప్పు దొరకకుండా జాగ్రత్తగా నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకు నువ్వు చేస్తాను. నాకు తప్పు పట్టగలిగినంత స్థాయి వారికి లేదు. ఎందుకంటే వాక్యాన్ని బట్టి గద్దిస్తారు, సేవకుడు వాక్యాన్ని బట్టి మందలిస్తారు. అలా చేస్తూ పోయినప్పుడు ఈ మనుషులకు ఫేవర్గా ఉన్నటువంటి వ్యక్తులు ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు వాళ్ళకైతే ఇష్టం, వారంటే ఇష్టం, మాకైతే ఇలాగే చెప్తా ఉంటారు అని ఫీలింగ్ వచ్చేస్తుంది. మీరు ఏ ఫీలింగ్కి వెళ్ళినా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండులాగున సేవకుడు కూడా ఎప్పటికీ ఒకే రీతిగా ఉంటాడు. తను అప్పుడు ఎలా వాక్యం చెప్పేవాడు ఇప్పుడు అలాగే వాక్యం చెప్తాడు. అప్పుడు ఎలా గద్దించేవాడు ఇప్పుడు కూడా అలాగే గద్దిస్తాడు. సేవకుని బట్టి మనం ఎప్పుడు కూడా సేవకునికి తీర్పు తీర్చి ఆయన తప్పు చేస్తున్నాడు అనడానికి మనకు రైట్స్ లేదు అనే విషయం ప్రతి విశ్వాసి గుర్తుంచుకోవాలి. సేవకుడు ఎప్పుడు దేవునికి అడిగి దేవుని బట్టి యథార్థంగా తనకు అప్పగించిన పరిచర్య ఎవరో మెచ్చుకోవాలని, ఎవరి దగ్గర అతిశయించాలని కాదు, దేవుడు అప్పగించిన పని నమ్మకత్వంగా అది కొనసాగించాలని ఆయన ఆశపడుతూ తన పనిని కొనసాగిస్తూ ఉంటాడన్న సంగతి మనం గమనించుకోవాలి. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకున్న వారే ఉండి దొంగ అపోస్తులను మోసగాండునే పనివారై ఉన్నారు. ఎవరైతే ఈరోజు ఆ సేవకులకు విమర్శిస్తున్నారో వారు సంఘములోనికి అపోస్తుల వేషము ధరించుకొని వచ్చిన వారు. అయ్యో వాళ్ళు పాస్టర్ కాదమ్మా, వాళ్ళు సేవకులు కాదు, సేవకుల వేషాలు వేసుకొని వస్తున్నారు. నిజమైన సేవకుని యొక్క మోకాళ్ళు అరుగుతూ ఉంటుంది. నిజమైన సేవకుడు తన సమస్యలు ఎవరికి చెప్పుకోడు, దేవుడికి తప్ప. నిజమైన సేవకుడు ఇంటింటికి తిరిగి సహాయము దాన ధర్మాలు చేయాలని అడగడు. నిజమైన సేవకుడు దేవుని పాదాల దగ్గర మాత్రం కన్నీళ్ళు పెడతాడు. దేవుని పాదాల దగ్గర కన్నీళ్ళు పెట్టి సేవకుడు హెచ్చుగా దినదినానికి అభివృద్ధి పొందుతారు. సేవకుడు దగ్గర ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా ఇంటింటికి వెళ్ళి అడిగినప్పుడు అలా రోజు రోజుకి పేదవాడుగా దిగజారిపోతాడు. చాలా ఇబ్బందులు పడిపోతారు, కష్టాలు పడిపోతారు. ఎందుకంటే వారు మోసగాండ్రైన పనివారుగా, వారు దొంగ అపోస్తలులుగా సంఘములో సమాజంలో తిరుగుతూ ఉంటారు. నిజమైన సేవకుడు ఇంటింటికి తిరిగాడు తెలుసా అండి మీకు? నిజమైన సేవకుడు సేవకులతో సహవాసం ఉంటాడు. ఎవరైనా మీ ఇంటి దగ్గరికి సేవకుడు వచ్చినప్పుడు మా అయ్యగారికి కలిశారని అడగండి, వెంటనే వాళ్ళు పారిపోతారు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి మీరు స్నేహం చేసుకుని మీరు ఇంట్లో చేర్చి దేవుని దృష్టికి తప్పు చేస్తున్నారు. సంఘ బిడ్డలారా జాగ్రత్త గమనించండి. అలాంటి మోసగాడైనటువంటి వారు అపోస్తులు దొంగ వేషాలతో వచ్చిన వారికి మీరు చోటిచ్చి అనవసరంగా మీరు దేవునికి శాపానికి గురి అయిపోతారు. మీరు అనుకుంటున్నారు మేము సేవకులకి ఇస్తున్నామని. అది సేవకులు కారు, అది సేవ చేసేటటువంటి విధానము కాదన్న సంగతి గుర్తుంచుకోండి. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. ఇది చాలా చాలా పెద్ద మాట అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. సాతానుడు వెలుగుదూత వేషము ధరించి అనేక మందికి మోసం చేయడానికి వచ్చాడు. పాస్టర్ అని ఎవరైనా వచ్చినప్పుడు మీ యొక్క స్థానిక సంఘ కాపరి యొక్క అనుమతితో మీ ఇంటికి రావాలి. ఎందుకంటే ఆయన అనుమతి అవసరము. చాలామంది సేవకులు స్థానికంగా సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము వచ్చాం, మా అవసరతలు ఇది, మా కష్టాలు ఇది అని చెప్పినప్పుడు ఒకవేళ పాస్టర్ గారు కనుక అనుమతి ఇచ్చారనుకోండి, ఓకే బ్రదర్ మీరు వెళ్ళండి, ఓకే సిస్టర్ మీరు వెళ్ళండి, ఇదిగో మా విశ్వాసుల దగ్గరికి వెళ్ళండి, వారికి కూడా చెప్పండి, వాళ్ళు ప్రార్థన పెడతారు, మీరు మాటలు చెప్పండి అని చెప్పి పంపిస్తే అది మీకు ఆశీర్వాదకరం. అంతేగాని అయ్యో మా పాస్టర్ గారికి తెలియకూడదు, పాస్టర్ గారికి చెప్పకండి మేము వస్తున్నట్లు, ఇదంతా దొంగ భక్తులు,
వీళ్ళు దొంగ అపోస్తలులు, దొంగ సేవకులు. సో వారే కాదు, సాతానుడు స్వయంగా ఒక వెలుగుదూత వేషం వేసి మీ ఇంట్లోనికి వస్తాడు, సేవకుడు రూపంలో వస్తాడు. మిమ్మల్ని మోసం చేయడానికి, దగా చేయడానికి. మీరు మోసగించిపోయిన తర్వాత పాస్టర్లు అందరూ దొంగలే. ఎవరికి తిడతారండి మీరు? మీ సేవకుడు ఎప్పుడైనా మీకు గుమ్మం దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతున్నాడా? మీ సేవకుడు ఎప్పుడైనా వచ్చి మీ దగ్గరికి వచ్చి తన కష్టాలు చెప్తున్నాడా? తన కష్టాలు దేవుడికి చెప్తాడు. అది సేవకుని కొన్ని లక్షణాలు. సేవకులు ఎప్పుడు కూడా తమ దేవునికి తమ కష్టాలు చెప్పాలి తప్ప విశ్వాసులు చెప్పకూడదు. ఎవరైతే విశ్వాసులకు చెప్పి తిరుగుతున్నాడో ఖచ్చితంగా వాడు అడుక్కునేటటువంటి స్థితిలో ఉన్నాడు అనే సంగతి గుర్తుంచుకోండి. సాతానుడు ఖచ్చితంగా అనేక మందికి మోసగించడానికి వాడు సేవకుడు వేషం వేస్తాడు, వెలుగుదూత వేషం వేసి ప్రజల దగ్గరికి వస్తాడు. గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. కొంతకాలం వాళ్ళు నడుస్తారండి, కొంతకాలం బాగానే నడుస్తారు. కానీ వారు చేసే క్రియలను బట్టి ఒకరోజు భయంకరమైన ప్రతిఫలం పొందినప్పుడు ఒక్క పిట్ట వాళ్ళు వెనక్కి నిలబడదు. ఈరోజు ఎంతమంది అండి సమాజంలో, దేశంలో, ప్రపంచంలో సేవకుడు రూపంలో వచ్చి మోసగించి భయంకరంగా చావు చేస్తున్నారు. భయంకరంగా వారు నష్టపోతున్నారు. నమ్మకత్వం అండి. యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది. యథార్థంగా ఉండడం నేర్చుకుందాం. కానీ ఇలాంటి దొంగ అపోస్తలులు, దొంగ సేవకులు, సాతాను వెలుగుదూత వేషం వచ్చినటువంటి భక్తులను వీరిళ్లలో చేర్చుకొని అబ్బో వాళ్ళ కాళ్ళ కింద కూర్చొని ఎన్నో మాటలు వినేసి మాట్లాడేసి, ఓయో ఈ పాస్టర్లు ఎంత మంచోళ్ళు, ఈ సేవకులు ఎంత మంచోళ్ళు, మేమంటే ప్రాణము, మేమంటే ఇష్టము, మా దగ్గరికి వస్తున్నారు, మేమేం పెడితే అది తినేసి తాగేసి వెళ్తారు. వారు తింటారు, వాళ్ళు తాగుతారు, లేనిపోని మీ యొక్క కోరికకి సరిపోయినట్లు మాటలు చెప్తారు. అది నిజమైన సేవకులు కాదు. మీ సేవకులు మీ దగ్గరికి వచ్చి తినడు, తాగడు, ఏమీ అడగడు. ఉన్నది కుండబద్దలు కొట్టి చెప్పుకొని మీకు గద్దించి హెచ్చరించి వెళ్తాడు. ఆయన తండ్రి, దేవుడు అతనికి ఇచ్చిన బాధ్యత అది. సో ఇది గుర్తుంచుకొని జాగ్రత్త పడండి. ఇక మీదట ఏ సేవకులు ఇంటికి వచ్చినా సరే మీ సేవకులతో సాంప్రదింపులు ఉన్నాయా లేదా కనుక్కోండి. అలాంటి కాని పక్షంలో మీరు జాగ్రత్త పడండి. లేకపోతే సాతానుతో మీ స్నేహం చేసుకుని మీరు కూడా నష్టపోయేవారుగా నష్టపోతారు. జాగ్రత్త పడదాం. రండి, తల ఉంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో సంఘానికి మీరిచ్చిన హెచ్చరిక కొరకు వందనాలు. ప్రభువా, ఏ రీతిగా సాతానుడు వెలుగుదూత వేషం వేసి సంఘాన్ని పాడు చేయడానికి తిరుగుతూ ఉన్నాడు, ఆ విషయంలో సాతానుడు కుయుక్తి చేత ప్రభువా సంఘం పైన, కన్యకైనటువంటి సంఘం పైన దాడి చేయాలని ప్రయత్నిస్తున్నాడన్న జాగ్రత్త మాకు నేర్పించారు. మేము ఆ జాగ్రత్త కలిగిన వారమై ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చే భాగ్యవంతులై ఉండే కృప అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.